అకాల వర్షాలు రైతులపై పగబట్టాయి. ఈదురుగాలులతో కూడిన వానలకు పొలంలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పైరు నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. 6 గాలం కష్టం వరద పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డులో వడ్లు వరద పాలయ్యాయి. కొనుగోలులో జాప్యం తమకు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్లోనూ ధాన్యం తడిసిపోయింది. వడ్లను కాపాడుకోవటానికి రైతులు టార్పాలిన్లు కప్పినా లాభం లేకుండా పోయింది. వరద ధాటికి ధాన్యం అడుగు భాగంలో తడిసిపోయింది. కేంద్రానికి ధాన్యం తరలించి 10 నుంచి 15 రోజులు అవుతున్నా కొనుగోలు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు వాపోతున్నారు. వడ్లు తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. 3 సార్లు తిరగబోసిన సరుకు తిరగబోసిన మ్యాచర్ వచ్చింది. 10 నిమిషాలకు గంట అర్ధ గంట చెప్పుకుంటా ఇట్లా ఇన్ని రోజులు గడిపిండ్రు. సరుకు తడిసిన ధాన్యాన్ని మళ్ళీ తిరగబోసుడు అవుతాను. రైతులు ఎంత ఇబ్బంది నష్టపాలవుతాను. మహిళా వాళ్ళు టోకెన్ ఇచ్చినాక కూడా ఆ సరుకు రైతు దగ్గర పోవాలంటే రైతు దగ్గర పోకుండా వేరే ధర ఇంకో రైతుకు పోతాను. అమ్మాల నిర్లక్ష్యమా వాళ్ళ నిర్లక్ష్యమా, మరి రైతు సరుకు తెచ్చిన నిర్లక్ష్యమా? అత్తిపడ్డ వర్షానికి అంత వడ్లు తడిసినాయి. అంత ధాన్యం కొనాలి, తడిచిన వడ్లు కొనాలి. ఎకరానికి ఎంత పెట్టుబడి అంటే ఇప్పుడు 30-40 వేలు పెట్టుబడి వచ్చింది. తెచ్చమిలో పోసినాం. భారతాన్ని ఇన్ని రోజులు ఇవ్వలేదు. 15 రోజులు అవుతుంది. తిరిగి ఆస్త వచ్చింది. నిన్ను ఇచ్చినాక రేపు పెట్టుకుంటే వాళ్ళకు వర్షం వచ్చింది. కిందికెళ్ళి నీళ్లు పోయినాయి. ధాన్యం ప్రభుత్వం కొనుగోలు. భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. భూపాలపల్లి, రేగొండ, ఘనపురం, చిట్యాల, మోగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలలో భారీ వర్షాలతో వరి రైతులు ఆశలు ఆవిరయ్యాయి. మరో 15 రోజులైతే కోతలు పూర్తయ్యే సమయంలో చెడగొట్టు వానలతో వరి నేలవాలింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని పంట చేతికి వచ్చే వేళ నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం అట్లా దెబ్బతిన్నదంటే వరదలకు పోయి ఇప్పుడు అక్కడికి వస్తుంది అనుకుంటే ఇక ఈ కథ అయింది. పెట్టుబడి సుతం రాదు. ఇలా కోసుడు ఎట్లా చేసుడు ఎట్లా ఇదంతా కొట్టుకపోయింది. ఇక మేము రైతులం అంటే మమ్మల్ని ఎవరు కానేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఇవన్నీ చేస్తే ఇప్పుడు నోట్లకి వచ్చే టైంకి ఇక ఇట్లా అయింది పరిస్థితి. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ ఏదన్నా చేయాలి మాకు, లేకపోతే ఇది ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? పెట్టిన పెట్టుబడి వచ్చేటట్లేదు, ఇది చేతికి వచ్చే కథ లేదు ఈ సంవత్సరం. అకాల వర్షాలకు మాత్రం తీవ్రంగా వరి అడ్డం పడి తీవ్ర నష్టం జరిగింది. వర్షాకాలము అట్లా అయింది, వానలు పెట్టి ఇప్పుడు ఇట్లా మొత్తం నష్టపోయినాం. దాన్ని మీరే ఏదన్నా చూసి బాధ్యత తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. మొత్తం అడ్డం పడి నేల కొరిగి నీటి పట్టం అయిపోయి వరదలు పోతాను. మీకు చూసినా అంతే ఉండాలి. వర్షాకాలం అట్లా అయింది, ఎండాకాలం ఇట్లా అవుతుంది. గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని మా మీద దయా దృష్టి పెట్టి మాకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. తేమ శాతం తగ్గించడం కోసం ఇన్నాళ్లు అవస్థపడ్డామని, కొనుగోలులో జాప్యంతో ఇప్పుడు పంట మొత్తం నష్టపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో 2000 క్వింటాల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కనికరించి కొనుగోలు తొందరగా పూర్తి చేయాలని రైతులు వేడుకుంటున్నారు. 10 రోజులైతుంది వాటిలో. ఇప్పుడు ఈ బోరుకు నెట్వర్క్ మళ్ళీ కుప్పలు చేస్తున్నాం. మళ్ళీ తేమ అవుతున్నాయి. మ్యాచర్ 3 సార్లు వచ్చిండ్రు, చూస్తారు పోతుర్రు, కానీ పాస్ అయితే వేయలేరు. ఇంకా ఆరబెట్టునంటారు. మొగులు చూసి భయం బట్టి కుప్పలు వేసి తాటి పస్తాలు కప్పుతున్నాము. అయినా ఆరతలే వాటిలు. ఇక నిన్నటి వరకు మంచి ఆరినాయి. మళ్ళీ కుప్ప వేసినాం. మళ్ళీ వర్షం పడ్డది. వర్షం పడి మళ్ళీ తేమ వచ్చినాయి. మళ్ళీ ఎన్ని రోజులు అయితే ఆరాలంటే మాకు బాగా ఇబ్బంది అయిన తర్వాత దయచేసి మా అడ్లు జల్దీ కొనుగోలు చేయగలరు. ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది మేము అడ్లను తీసుకొచ్చి. ఇప్పటికి సుద్ధా పాసింగ్ 2 సార్లు చూసిండు. అయినోళ్ళకి సంచులు ఇస్తుండు, కానోళ్ళని అందరినీ ఇట్లనే ఉంచుతుర్రు. ఈ సంచులు గోదాంలో పెట్టుకొని సుద్ధా సంచులు ఇత్తలేరు. 10 రోజులకు ఎక్కువైతుంది. మేము ఇక్కడ నెరివాడ బట్టి అసలు సంచులు ఇచ్చులు లేదు, ఆ సూసులు లేదు. ఈ పండించిన దానికంటే మేము అమ్ముకునటానికే చాలా అవస్థలు అవుతున్నాయి. ఈ వరకు కనీసం అంటే పాసింగ్ అన్నది ఎప్పుడు చూసినా కానీ 20, 15, 20, 30 వస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు నేను వర్షం పడి మొత్తం తడిసిపోయినాయి అడ్లు. వీటిని ఏం చేసుడు? మేము బాగా బాధలు ఉన్నాం ఇప్పుడు ఈ అడ్లతోని. ఇప్పుడు మేము మేడవద్దు మీ అడ్లని, తడిసిన అడ్లని. పండించిన దానికైనా అమ్మడానికి అవస్థ బాగా అవుతుంది మాకు ఈ అడ్లతోని. ఈ వర్షం పడి మొత్తము అన్నీ తడిసిపోయినాయి, అన్నీ లాకేస్తుంది అడ్లు. ఎట్లా చేస్తున్నాము మరి మీరే ఏదో నిర్ణయం చేసుకుని మేము అడ్లని చేయండి.
మెట్టిపల్లి వ్యవసాయ మార్కెట్ లో అభివృద్ధి అనేది లేదు, ప్లాట్ఫామ్ ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. కానీ సంవత్సరానికి కోట్ల ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నా వడ్లను కొనే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. పాపన్నపేట మండలం మిన్పూరులోనూ రైతులు ధర్నా చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ కోరారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మిరుదొడ్డి మండలం లింగుపల్లి ఐకేపీ కేంద్రంలో తడిసిన వడ్లను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాకు 500 బోనస్ చెల్లించాలని శంకర్ డిమాండ్ చేశారు.